మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారమ్మా? ఏ ఏ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు? నేను డిఎస్సీఏ ప్రిపేర్ అవుతున్నాను. పోస్ట్పోన్ కావాలనుకుంటున్నారా? కన్ఫామ్గా డెఫినెట్గా అసలు పోస్ట్పోన్ కావాలి. మాకు పిఐ సిలబస్ చాలా పెట్టారు. మొన్న యాక్చువల్గా బల్మూర్ వెంకట్ దగ్గరికి వెళ్ళినాం మేము. ఆయన ఏమంటాడు, ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, పోస్ట్పోన్ చేయం, మేము స్లాట్స్ బుక్ చేసినాం, నువ్వు రాసుకో, నువ్వు చదువు ఒకసారి, నువ్వు చదివితే నీకు సిలబస్ మొత్తం తెలుస్తుంది. పిఐ ఒక్క సబ్జెక్ట్ కాదు, అది 5 సబ్జెక్టులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో. గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయడానికి నీకు అనిపిస్తుంది. డిఎస్సీ వాళ్ళు ఎందుకు కనిపిస్తలేరు? నేను విద్యాశాఖ ముట్టడి చేసినప్పుడు కూడా ఆడపిల్లలు నైట్ మార్నింగ్ 5 వరకు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు బాయ్స్తో సహా కలిపి ఒకటే వ్యాన్లో ఎక్కిస్తారు మీరు. అంటే గర్ల్స్కి మినిమం రెస్పెక్ట్ లేదా? అంత సిలబస్ పెట్టినప్పుడు బల్మూర్ వెంకట్ నువ్వు అంతగానం చెప్పినప్పుడు ఎమ్మెల్సీలో నిరుద్యోగుల వల్ల కాదు నేను పోయింది, నేను ఉట్టిగానే ఎన్నికైనా అని చెప్తున్నాను. నిరుద్యోగుల వల్ల నువ్వు ఎన్నికైనావు. అసలు కాంగ్రెస్ వచ్చిందే నిరుద్యోగుల వల్ల. అలాంటి వచ్చిన కాంగ్రెస్ ఆ రోజు రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీ దాకా వచ్చిన ఆయన ఇప్పుడు అట్లీస్ట్ కొంచెం అన్న మాకు సపోర్ట్గా కోదండరాం సార్ లేడు. ఏ సార్ ఇప్పుడు రియా సార్ అయితే మొత్తం అగనిస్టింగ్గా ఎట్లా మాట్లాడతాడంటే పోస్ట్పోన్ చేయం. అసలు నువ్వు ఎవరివి పోస్ట్పోన్ చేయడానికి? నువ్వు ఎవరివి? మేము అడుగుతున్నాం కదా. మళ్ళీ మేనిఫెస్టోలో పెడతాడు. ఎట్లా పెడతాడు? మెగా డిఎస్సీ వేస్తాం, 25,000 వేస్తామన్నాడు. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి కరెక్ట్ 3 years అవుతుంది. ఒక్కొక్కరు 10 years నుంచి ఉన్నారు. 10 years ఒక్క డిఎస్సీ వేసిండు. ఆ ప్రభుత్వం నాశనం చేసింది. ఈ ప్రభుత్వంలోకి వచ్చి ఏమన్నా అవుతుందా అంటే మేనిఫెస్టోలో మస్తు పెట్టిండు. 25,000 అని పెట్టిండు. 25,000లో ఏమేసినావు? స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే అసలు లేనే లేవు. ఒక్కొక్క జిల్లాలో ఓపెన్లో అయితే 5, 2, 3 క్యాస్ట్కి అసలు పోనే అవసరం లేదు. మరి ఉన్నాయన్న ఓపెన్లో ఉన్నాయా? అట్లా కూడా లేవు. చదివినోడు వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడున్న సిలబస్ మొన్నటి దాకా మేము హాస్టల్ వెల్ఫేరే రాసినాం, తర్వాత డిఏఓ రాసేవాళ్ళు అది రాసిరు. ఇప్పుడు అసలు టైమే లేదు. టైం ఎడికి వీళ్ళకి ఎందుకంత అది అవుతుంది? అరే ఆన్లైన్లో నీకు ఎవడు పెట్టమన్నాడు? అసలు స్లాట్స్ బుక్ చేయాలి. ఎవడు బుక్ చేయమన్నాడు? ఒక్క రోజు పెట్టుకో, ఆఫ్లైన్లో పెట్టుకో, కరెక్ట్ పెట్టుకో. ఎవడు ఆన్లైన్లో పెట్టమంటాడు? పెట్టకండి, ఆఫ్లైన్లో పెట్టండి. ఆ టెట్ కూడా మాకు నార్మలైజేషన్ ఇవ్వలేదు. టెట్ అట్లనే ఇచ్చారు. అది కేసు వేసినా కానీ ఇప్పుడు ఎగ్జామే అయిపోతుంది మాది. సో మేము మ్యాక్సిమం మాకు ఒక నోటిఫికేషన్ ఇస్తాము, ఈ నోటిఫికేషన్ ఇట్లా కంటిన్యూ కానీ అనేటువంటి మాట ప్రభుత్వం నుంచి వస్తుంది. దానికి మీరు అగ్రీగా లేరా? అస్సలు అగ్రీగా లేము. ఇప్పుడే మేము నమ్మము. ఎందుకు నమ్మతాం? మేనిఫెస్టోలో పెట్టింది. అసలు ఎక్కేదాకా ఒక మాట మాట్లాడిండు, ఎక్కినాక ఒక మాట మాట్లాడుతుండు. మేనిఫెస్టోలో అంతగానం పెట్టినప్పుడు నువ్వు ఏమి ఇచ్చినావు? ఆఫ్టర్ ఆల్ 11,000 ఇచ్చినావు. అలా కూడా ఎస్జిటీలో ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ లేనే లేదు. అలాంటప్పుడు ఇంకో నోటిఫికేషన్ ఇస్తామంటే ఇక మా ఏజే అయిపోతుంది. ఇక్కడ సగం జీవితం లైబ్రరీలోనే గడిచిపోతుంది. మీరమ్మ దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు? ఇది పరిస్థితి. దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి అందరినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాకు పోస్ట్పోన్ చేయాల్సిందే డిఎస్సీ అనేటువంటి మాటనైతే వారి నుంచి వస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం ఖచ్చితంగా చూస్తున్నాం. ఖచ్చితంగా మరి ఈ హాల్ టికెట్లను మేము తీసుకోము, బాయ్కాట్ చేస్తామనేటువంటి మాట కూడా కొంతమంది దగ్గర నుంచి వస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. 2 నెలల పాటు లేకపోతే కనీసం నెల రోజుల పాటు పోస్ట్పోన్ చేస్తే మా యొక్క స్టడీస్ కంటిన్యూ అవుతాయి అనేటువంటి మాట కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి దీని విషయంలో ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది ఏందనేది మాత్రం ఒక ప్రశ్నగా మారింది. ఖచ్చితంగా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు బ్రదర్? నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. నా పేరు వెంకట్. ఓకే. ఈ డిఎస్సి పోస్ట్పోన్ కావాలని మా యొక్క డిమాండ్ అండి. ఎందుకంటే సమయం తక్కువ ఉంది. ఇంకొక నోటిఫికేషన్ ఇస్తామనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం నుంచి. మాకు ఇంకో నోటిఫికేషన్ ఇప్పుడు ఏం అవసరం లేదండి. ఉన్న నోటిఫికేషన్లో మాకు కొంచెం సమయం ఇస్తే చాలు. మాకు కావాల్సింది సమయం అడుగుతున్నాం. ఎందుకంటే వేరే నోటిఫికేషన్ అంటే ఇంకొక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉండే ఓపిక మాకు లేదు. అప్పటి వరకు చదవలేము. చదివినా అప్పటి వరకు చదివే ఓపిక కూడా లేదు. నువ్వు ఇస్తావనే నమ్మకం కూడా అస్సలు లేదు మాకు. కాబట్టి ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా నెక్స్ట్ ఇస్తాం అనేది అది ఒక కళ. కాబట్టి ఇప్పుడు ఉన్న పోస్టులను సరిగా మేము ఉపయోగించుకోవాలంటే మాకు తగిన సమయం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతే. బ్రదర్, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? పోస్ట్పోన్ కోసం ఖచ్చితంగా కోరుకుంటున్నారా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అందరికీ. మేము అసలు గ్రూప్స్ అని డిఎస్సి అని మాత్రమే కాదు, నిరుద్యోగుల సమస్యలు అసలు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నిరుద్యోగులు తెలంగాణ యువత అందరు కలిసి ఫైట్ చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణని వచ్చిన తర్వాత జాబ్స్ గురించి ఇస్తలేడు, మాట్లాడతలేడు. గ్రూప్ 1 13 సంవత్సరాల తర్వాత వచ్చిన గ్రూప్ 1 2 సార్లు కేసు అయింది. 3ఓసారి ఎగ్జామ్ పెడితే ఆ 3ఓసారి కూడా రాత్రి 1:50 పెట్టింది సార్. ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? చాలా అనుమానాలు ఉన్నాయి ఆ రిజల్ట్ మీద కూడా. రాత్రే గ్రూప్ 1 1:50 అనేది మా డిమాండ్ 1:100. దానివల్ల లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ లాస్ అయిపోతున్నారు. అది మా వేదన. డిఎస్సీ వాళ్ళు ఏమడిగారు సార్? పోస్టులు పెంచండి సార్, డేట్స్ వాయిదా వేయండి అన్నారు. దానివల్ల ప్రాబ్లం ఏమొస్తుంది? కేసులు వేసినా మేమే ఇస్తాము.
మేమే వాయిదా ఇవ్వమంటున్నాం, పోస్టులు పెంచమంటున్నాం. దాని గురించి ప్రాబ్లం ఏమొస్తుంది? అది మా రెండో నోటిఫికేషన్ ఇస్తే మీరు ఆ నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ఆశాభావంతో ఈ నోటిఫికేషన్లో వచ్చినటువంటి పోస్టులకు రాయడానికి సిద్ధంగా లేరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ క్యాలెండర్ అన్నారు, అది దాని మీద నమ్మకం లేదు సార్. ఫస్ట్ ఏ జాబ్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అసలు క్లారిటీ లేదు. అసలు ఒకవేళ ఎగ్జామ్స్ పెడతారా, స్కామ్లు అవుతాయా, గ్యారంటీ లేకుండా ఉండే ఆందోళన ఉన్నారు, అభ్యంతరం అన్నారు. రాత్రి తీసుకుపోయా పేట్ల బురుజు గ్రౌండ్లా గోషమ్మ వల్ల ఏమో తీవ్రవాదలా సార్. అశోక్ సార్ని తీసుకుపోయి లోపల వేసేసిర్రు, 100 మంది సెక్యూరిటీ. ఏం సార్, ఏంది, ఏం జరుగుతుంది తెలంగాణలో? ఏ మీడియా మాట్లాడట్లేదు, రాజకీయ నాయకులు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. ఉద్యోగాలు ఏంటి సార్ యూత్కి అంటే గింతగానం తిప్పుకుంటున్నారు, కొడుతున్నారు, జైలు వేస్తున్నారు. వేకెన్సీస్ గుర్తించింది 191,000 పోస్టులు ఉన్నాయి. ఆ రిపోర్ట్ ప్రకారంగా క్యాలెండర్ ఇచ్చేసి జాబ్స్ ఇచ్చేస్తే మేమందరం మిమ్మల్ని మళ్ళీ గెలిపించుకుంటాం కదా. మీరు హడావిడిగా మేము ఎగ్జామ్స్ టెన్షన్లో ఉన్నాము, మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ టెన్షన్లో మీరున్నారు. మీరు ఎలక్షన్స్ దాటేద్దామని మీరు చూస్తున్నారు. తర్వాత మేము క్యాలెండర్ అని జాబ్స్ అని ఎదురు చూడడమే అవుతుంది. ఎవరి మీద నమ్మకం లేదు. డిఎస్సి వేకెన్సీస్ పెంచాలి. మేము ఒక్క డిఎస్సి కోసమే కాదు, గ్రూప్స్ అభ్యర్థులు మేము గ్రూప్స్ వేకెన్సీస్ పెంచాలి, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలి, డిఎస్సి వేకెన్సీస్ పెంచాలి. జియో నెంబర్ 46 ఆ ప్రాబ్లం మీద కూడా మాట్లాడతాం. మేము పోరాడతాము. గురుకుల సమస్యలు ఉన్నాయి యూనివర్సిటీస్లో సార్, ఫెసిలిటీసే లేవు. ఎవరు అసలు చూడండి కంకరేం సార్ ఇదా చదువుకునే ప్లేస్లా? సమస్యలు చాలా ఉన్నాయి, నిరుద్యోగ సమస్యలు తీర్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ అందరూ ఐక్యమత్యంగా ఉండాలి సార్. ఈ గవర్నమెంట్ లేకపోతే కేసీఆర్ తీసేసినట్టు రేవంత్ రెడ్డి కూడా జరిపిస్తాం, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం, అంతే మేము కోరుకునేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.